నమస్తే. కంటిన్యూస్తో మీ మణిబాబు. సాఫ్ట్వేర్ ఉద్యోగి. సైడ్ బిజినెస్ మామూలుగా లేదుగా. పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలలో ఒకటి టిషర్మా. ఇది ఎక్కువగా అరేబియన్, ఇటలీ, ఓమన్ దేశాల్లో ఎక్కువ తినేందుకు ఇష్టపడతారు ఫుడ్ ప్రియులు. పాశ్చాత్య దేశాలకు పరిమితమైన వంటకం ఇది. ఇప్పుడు మన దేశంలో కూడా దీనిపైన ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఒకప్పుడు మెట్రో నగరాలకు పరిమితమైన ఈ ఫుడ్ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా దీన్ని తినేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఫుడ్ ప్రియులు. కరీంనగర్ పట్టణంలో స్మోకీ డోకీ అనే పేరుతో షవర్మా ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు కరీంనగర్ చెందిన సాయి కృష్ణ అనే వ్యక్తి. బోన్లెస్ చికెన్, వెనిగర్, నిమ్మరసం, నల్ల మిరియాలు, వెల్లుల్లి, మసాలాలు, పాలకూర ఆకు వంటి సాధారణ పదార్థాలను ఉపయోగించి ఈ నోరూరించి షవర్మాను తయారు చేస్తామని నిర్వాహకులు సాయి కృష్ణ తెలిపారు. చికెన్ను సన్నగా ముక్కలుగా కట్ చేసి ఉమ్ముపై వేడి చేస్తారు. వేడి చేసిన చికెన్ పీసును ముక్కలు చేసి రోటీపై చీల్చివేసి వివిధ రకాలైన షవర్మాలను తయారు చేసి అమ్ముతుంటారు. సాయంకాలం అయ్యిందంటే చాలు ఫుడ్ లవర్స్ షవర్మా తినేందుకు క్యూ కడుతున్నారు. ఇకపోతే సాయికృష్ణ చదివింది సాఫ్ట్వేర్, చేసే జాబ్ కూడా సాఫ్ట్వేర్. కానీ ఎక్కడో సొంత బిజినెస్ పెట్టాలని ఆలోచించి ప్రస్తుతం జనరేషన్కు తగ్గట్టుగా ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకుని స్మోకీ డోకీ పేరుతో షవర్మా ఫుడ్ కోర్ట్ ప్రారంభించాడు. అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి షవర్మా స్పెషల్ ఏంటంటే షవర్మాను బొగ్గుల మీద కాల్చడంతో స్మోకీ ఫ్లేవర్ వస్తాయి. దీనికి చాలా క్రేజీ ఉంటుంది. దీనితో పాటు ఇక్కడ మాక్టైల్స్, చికెన్ గ్రిల్స్, సలాడ్స్ కూడా దొరుకుతాయి. వేరే సొంతంగా మసాలాలు తయారు చేసి షవర్మాకు వాడటం ఇక్కడ స్పెషల్. కొత్తగా చిన్న వ్యాపారం ప్రారంభించుకుంటున్నారా? ఇక్కడికి ఓసారి వెళ్ళి రండి. అనతి కాలంలోని బిజినెస్ ఊపందుకోవడంతో కస్టమర్స్ కూడా ఎక్కువగా వస్తున్నారని నిర్వాహకులు సాయి కృష్ణ తెలిపారు. ఎవరికైనా ఆర్డర్పై కావాలనుకున్న వారు సంప్రదించవలసిన నెంబరు 9573818805కు కాల్ చేస్తే హోమ్ డెలివరీ కూడా చేస్తామన్నారు.